గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. తారక్ ఇస్ లైక్ హిస్ బీన్, నేను రెండు సార్లు కలిసాను. ఐ డెంట్ మీట్ హిమ్ వెన్ ఐ వెంట్ టు బిగ్ బాస్, ఆయన లేడు. బట్ ఐ మెట్ హిమ్ అవుట్ సైడ్, బయట కలిసాను. ఇస్ ఆన్ సూపర్ ఫన్, చిల్ గైస్. హీరోలతో ఎవరితోటి మంచి రిలేషన్ ఉంది, ఎక్కువ రిలేషన్? నాకు ఫస్ట్ పరిచయం ఇండస్ట్రీలో నాని, ఎందుకంటే ఆయనతో ఎవడే చేశాను కాబట్టి. నానికి నాకు ఒక సీనియర్ జూనియర్ మధ్యలో ఉన్న రిలేషన్ టైప్ ఉంటుంది, ఎందుకంటే అలానే స్టార్ట్ అయ్యాము. అలా ఐ డోంట్ థింక్ విల్ ఎవర్ బీ ఫ్రెండ్స్ బికాస్ ఐ ఆల్వేస్ లుక్ అప్ టు హిమ్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయనతో చేస్తుంటే నాతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసేవాడు. అండ్ నాకు అవసరం వెన్ఎవర్ నాకు పెళ్లి చూపులు అప్పుడు ఐ వాంటెడ్ హిమ్ టు కమ్, హీ కేమ్. నా మోషన్ పోస్టర్ రిలీజ్ అంటే ఇంటికి వచ్చే చేస్తా అని. ఈరోజు కూడా ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ అ రిలీజ్ అండ్ ఆల్ హీ టెక్స్ట్ మీ. సమ్మన్ హూ హ్యావ్ బికమ్ క్లోజ్ విత్ ఇస్ రానా. రానా ఇస్ వన్ చిల్ ఫెలో, అంటే చిల్ అంటే మంచిగా కంప్లీట్ చిల్ ఫెలో. ఐ మెట్ హిమ్ అట్ ఐఫా ఫస్ట్. ఐఫా అప్పుడు మేము చిన్న స్టేజ్ మీదకి పిలిచాడు. టిల్ దెన్ ఒకసారి అలా కలిసాం కానీ జస్ట్ హాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. బట్ వన్స్ హీ సా మీ అండ్ దెన్ హీ వుడ్ కాల్ మీ అండ్ హీ వుడ్ టెల్ విజయ్ రియలీ కూల్ మ్యాన్, లైక్ లెట్స్ మీట్ అండ్. నాకు ఎందుకో రానా అంటే ఇష్టం పెరిగిపోయింది, ఎందుకంటే ఆయన వెరీ ఓపెన్ గా. తారక్ కోసం వెన్ ఐ మెట్ హిమ్ ఇస్ లైక్ అ సూపర్, హీఈస్ నాట్ ఫ్రెండ్స్ అఫ్ కోర్స్, బట్ ఐ థింక్ దీస్ గైస్ రాజ్ తరుణ్ ఆల్వేస్ కాల్స్. ఏ ట్రైలర్ చూసినా టీజర్ చూసినా బాబాయ్ పగిలిపోయింది కాల్ చేస్తుంటారు. he will go today for the film. Nikhil, all these guys, but good time I have spent with us Rana. Okay. And Arjun Reddy title ఎక్కడ తెలుగులో పొరపాటున కూడా ఏ పోస్టర్ మీద లేదు, ఏంటి ఎనీ రీజన్ ఫర్ దట్? ఇట్ డజంట్ ఫిట్. ఇప్పుడు మా డైరెక్టర్ చెప్తాడు ఏదో ఎక్స్ప్లెనేషన్, అది ఐదు అక్షరాలు ఉంది అని చెప్పారు ఆల్రెడీ. అంటే ఆయన ఏంటంటే అర్జున్ రెడ్డి అని ఆ షేప్లో పట్టదు, ఎందుకంటే ఈ ఒత్తులు ఇవి అవి వచ్చి ఎస్థెటిక్స్ కరెక్ట్ సెట్ కావు. ఓకే, ఆయన అనుకున్న ఫాంట్లో, దానివల్ల పెట్టలేదు. ఓకే ఓకే. అండ్ ఈ సినిమా ముందు మద్రాస్ శ్రీధర్ దగ్గరికి వెళ్ళిందా బిజినెస్కి అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సురేష్ ప్రొడక్షన్ మద్రాస్ శ్రీధర్? ఇదేమీ రానా వాజ్ కీన్ టు వాచ్ ఇట్. రానా చూద్దాము, రానాకు చాలా నచ్చింది, మనం చేద్దాము ఇదే అన్నారు. అప్పటి వరకు సునీల్ నారాయణ్ గారు ఆల్రెడీ వాజ్ ఇన్ టచ్ అలాట్. ఎవ్రీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్టర్ సీయింగ్ ద టీజర్ ట్రైలర్, ఆల్ ద ప్రొడక్షన్ హౌసెస్ కాల్డ్ మీ సేయింగ్ వీ వాంట్ ఇట్, తీసుకొచ్చేసే మనం చూసి మనం చేద్దామని. ఐ గాట్ కాల్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అండ్ నాకు రానా ఇస్ అ ఫ్రెండ్ అండ్ సురేష్ బాబు గారు డిడ్ పెళ్లి చూపులు, సో ఐ వాంట్ టు గివ్ హిమ్. గీతా ఆర్ట్స్తో సినిమాలు చేస్తున్నాం, సో వాళ్ళతో కూడా ఇది ఉంది. సేమ్ టైం సునీల్ నారాయణ్ గారు పర్సనలీ కాల్ చేస్తారు. నార్మలీ దీస్ బిగ్ పీపుల్ వాళ్ళ మేనేజర్లు ఎవరో కాల్ చేస్తారు, ఇలా ఒకసారి సార్ పిలుస్తున్నారు అని. సునీల్ నారాయణ్ సార్ డైరెక్ట్లీ పిక్డ్ ఫోన్, కాల్డ్ సందీప్ అండ్ సెడ్ ఐ లైక్ యువర్ టీజర్, ఐ వాంట్ ద ఫిల్మ్, tell me what you want type. Easy to deal with people like that who call directly. ఈ లేయర్లతోనే మనకు ఓపిక ఉండదు మళ్ళీ. సో సునీల్ నారాయణ్ గారు టుక్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ కాబట్టి ఇంకా వీ డిసైడెడ్. అండ్ సురేష్ బాబు గారు అండ్ సునీల్ నారాయణ్ గారు ఆర్ ఆల్మోస్ట్ పార్ట్నర్స్ ఇన్ హియర్. సో దే వర్ లైక్ ఇట్స్ ఓకే మన వాళ్ళే అండ్ ఆల్. సో దట్. అండ్ ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఏ సినిమాలు ఉన్నాయి ఇప్పుడు అర్జున్ రెడ్డి తర్వాత? ఇప్పుడు గీతా యూవి వాళ్ళకి ఒక సినిమా ఫినిష్ చేశాను. ఒక 1 వీక్ వర్క్ ఉంది, ఇట్ విల్ బి డన్. ఇంకో గీతాజ్కి ఇంకో సినిమా పరశురామ్తో స్టార్ట్ చేశాను. ఒక 1 వీక్ షూట్ అయింది. ఫ్రమ్ సెప్టెంబర్ రెగ్యులర్ షూట్తో ఐ ఫినిష్ ఇట్. ఐ ఆల్సో హ్యావ్ టు డూ భరత్ కమ్మ అనే అబ్బాయి, మా పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ యష్ రామినేనికి. ఆ సినిమా డిసెంబర్ నుంచి ఐ విల్ స్టార్ట్ ఇట్ ఆఫ్. దీస్ ఆర్ ద మెయిన్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు. ఓకే, అంటే భరత్ కమ్మ ఒక షార్ట్ ఫిలిమ్స్ నుండి వచ్చిన అబ్బాయి కదా, అతనిలో ఏం చూసి అంత రిస్క్ చేస్తున్నారు డైరెక్షన్? ఈజ్ అ స్టోరీ టెల్లర్. నాకు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి ఆయన వర్క్ చూస్తే ఐ నో దట్ ఓకే ఒక కథ చెప్పగలుగుతారు. సో
ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్. ఐ లైక్ హిజ్, ఆయనకు కూడా నాకు కొంచెం సేమ్ వేవ్ లెంత్లో ఆలోచిస్తాం. మా టేస్ట్ ఇన్ మ్యూజిక్, మా టేస్ట్ ఇన్ పర్ఫార్మెన్స్, వాట్ ఈస్ అవర్ లాజిక్ ఇన్ బిహైండ్ కాస్టింగ్. అంటే కొంతమంది లాజిక్లు ఏముంటాయంటే వీ నీడ్ టు పుల్ క్రౌడ్స్, సో లెట్స్ గెట్ అ నోన్ ఫేస్ టైప్ లాజిక్ ఉంటుంది. కొంతమందికి ఇంకా ఈ క్యారెక్టర్కి కొత్త అమ్మాయి అయినా పర్లేదు, హూ సూట్స్ ఇట్ మోర్. సో ఇలాంటి వేరియస్ ఎక్స్ట్రా వాటి మీద మా ఒపీనియన్స్ ఏమున్నాయి. సో ఐ లైక్ వర్కింగ్ విత్ పీపుల్ లైక్ దట్ బికాస్ అవుట్పుట్ సిమిలర్ ఉంటుంది. నేను నా హెడ్లో ఒకటి, ఆయన హెడ్లో ఒకటి ఉండి ఇంకో మూడో ప్రోడక్ట్ రాకుండా. ఓకే. అండ్ ఇప్పుడు అర్జున్ రెడ్డి సక్సెస్ తర్వాత నెక్స్ట్ స్ట్రాటజీ మారిపోవచ్చు, వచ్చే ఆఫర్స్ విషయంలో కావచ్చు, బ్యానర్స్ విషయంలో కావచ్చు, డైరెక్టర్స్ విషయంలో కావచ్చు. నా స్ట్రాటజీ ఈస్ డూయింగ్ నచ్చిన స్క్రిప్ట్లు. ప్రొడక్షన్ హౌస్ల స్ట్రాటజీలు మారుతాయేమో. అంటే ఇప్పుడు ఈయనతో ఇలాంటి సినిమాలు చేయాలని స్క్రిప్ట్లు పంపించడము, ఈ బడ్జెట్లో చేయొచ్చని పంపించడము, అవన్నీ ప్రొడక్షన్ స్ట్రాటజీస్. మై స్ట్రాటజీ స్టిల్ బేసిక్ లైక్ ఇట్ వాస్ బిఫోర్ పెళ్లి చూపులు. స్క్రిప్ట్ నచ్చి డైరెక్టర్, ఇఫ్ ఐ లైక్ ద డైరెక్టర్స్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్, ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ విల్ డూ ఇట్. అంటే పెద్ద డైరెక్టర్స్ ఇప్పుడు మీ దగ్గరికి అప్రోచ్ అవ్వట్లేదా? మీరు ఓకే నచ్చినవి చేసుకుంటూ పోతున్నారా? ఏంటి నచ్చినవి చేయడమే, నచ్చినవి చేయ. ఇప్పుడు స్టిల్ ఒక పెద్ద డైరెక్టర్ నుంచి కాల్ రాలేదంటే విజయ్తో చేద్దామని ఒక పెద్ద డైరెక్టర్ ఎవరు? అంటే ఇంకా చేస్తున్న స్క్రిప్ట్ ఇప్పుడు వస్తాయి, గురించి మాట్లాడితే బెటర్. ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు వచ్చినా కానీ అవి చెప్పొద్దేమో బయట. ఓకే. ఐ డోంట్ థింక్ ఐ షుడ్ టాక్ అబౌట్ దట్ అన్లెస్ ఐఎమ్ డూయింగ్ ద ఫిల్మ్. లేకపోతే చెప్పుకున్నట్టు అవుతుంది. విజయ్ ఫిలాసఫీ ఏంటి లైఫ్ మీద? ఫైన్. లైఫ్ మీదనా ఏమో, ఐ థింక్ we should enjoy it more. We should live it more. Like now personally I have what I want. I'm really happy. I wanted to be an actor. Cinema చేయాలనుకున్నా, I'm getting to do that. Not only నాకు నేను అనుకున్న, నాకు నచ్చిన ప్రొఫెషన్లో, అనుకున్న ప్రొఫెషన్లో ఉండడం ఒకటి, జనాలు అంత ఇస్తున్న ప్రేమ is a bonus. So I'm getting the love of people as well. My parents are happy. ఇల్లు కొనేసా. సో అండ్ మై డాడ్, అరే ఈ జన్మకు పర్పస్ ఇచ్చేసారా నాకు, ఫర్ దిస్ లైఫ్ టైమ్ యూర్ ఫుల్ఫిల్డ్, ఐ ఫీల్ దట్ ఇట్స్ ఫుల్ఫిల్డ్ అన్నారు. సో ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ మోర్. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హ్యావ్ ఫన్. ఇంకా నాకు ఇంకేమీ పెద్ద ఏం కోరికలు లేవు. ఐ జస్ట్ వాంట్ టు just do stuff, anything that excites me, anything I can contribute, whatever, anything that makes me feel more fulfilled. I'm a very selfish guy. నేను ఏది చేసినా, నేను ఫిలాంథ్రఫీ చేసినా, ఇఫ్ ఐ ఫీల్ బెటర్ ఓన్లీ చేస్తా. ఎవరి కోసం ఏం చేయను, నా కోసమే నేను చేస్తాను.